అంతర్యామిని సేవించడం అంటే ఎలాగంటే, మనం ఎక్కడైనా ఒక దగ్గర ఉద్యోగం చేస్తాం అనుకోండి, మన యజమానులు అధికారులు ఉంటారు, వాళ్ళు అంతర్యామిని సేవించి తమ కర్తవ్యం నిర్వహించుంటూ ఉండాలి. అంతేగాని వాడు చెప్పినట్టు వాడి మీద మాట్లాడేటువంటి వాడిని ఫిల్టర్ చేసుకోవాలి. అక్కడ కూడాను ఇతరుల గుణముల గురించి చెప్పుకోవడం, అసలు ఇతరుల గుణముల గురించి చెప్పుకోవడం అంటే సద్గుణాల గురించి మాత్రమే చెప్పుకోవాలి. అసలు మనం అది సాధన చేయవలసింది. మిగిలినటువంటి వాళ్ళ గుణాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, అప్పుడు వారిలో ఉన్నటువంటి అంతర్యామిని గుర్తుంచుకుంటే వారిలో ఉన్నటువంటి మంచి గుణాలు అనేటువంటి మాత్రమే మనం తీసుకుంటాం. అది మర్చిపోయామనుకోండి, వాళ్ళలో ఉన్నటువంటి దుర్గుణాలు అనేటువంటివి అవన్నీ ఉంటాయి చూసారా, వాటన్నిటినీ కూడా మనం రిసీవ్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అంతేగాని వాళ్ళ గురించి, వాళ్ళలో నెగిటివ్ వాటి గురించి అసలు మనం మన మనసులోకి రానియకూడదు, ఆలోచించకూడదు. వచ్చిన తర్వాత వాటి గురించి మనం మాట్లాడుకోకూడదు. ఈ రెండు మనం సాధన చేసుకోవాల్సిందే. ఈ సాధన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఇతరులో ఉన్నటువంటి దోషాలు ఏమున్నాయో అవన్నీ మనకి మనసులోకి ఎక్కకుండా ఫిల్టర్ అయిపోతాయి. అయిపోయి వాళ్ళు ఉన్నటువంటి గుణములు, మంచి గుణాలు ఏమున్నాయో అవే గ్రహించడం అనేటువంటిది, అది మనకి ఏమవ్వాలంటే స్వభావం అవ్వాలి.